సో ఈ వీడియోలో మనం ఫ్రీజింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుందాం. ఫ్రీజింగ్ టెక్నిక్స్ మీకు వన్స్ అర్థమవుతే ఫార్ములాస్ని ఈజీగా రాయొచ్చు. సో ఫార్ములాస్ మనము కరెక్ట్ వేలో రాయడానికి మనకు ఫ్రీజింగ్ టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఎక్సెల్లో 3 టైప్స్ ఆఫ్ ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి రిలేటివ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ రెఫరెన్స్ అండ్ మిక్స్డ్ రెఫరెన్స్. రిలేటివ్ రెఫరెన్స్ ఏంటి అంటే నో ఫ్రీజింగ్ ఫర్ రో అండ్ కాలమ్. ఫ్రీజ్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజింగ్ ఏంటి అంటే టు లాక్ ఎదర్ రో ఆర్ కాలమ్ ఆర్ ఏ సెల్, అంటే లాక్ చేసేదాన్ని మనము ఫ్రీజింగ్ అంటాము. రిలేటివ్ రెఫరెన్స్ ఏంటి అంటే నో ఫ్రీజింగ్ ఫర్ రో అండ్ కాలమ్. మనము రో అండ్ కాలమ్ రెండింటిని ఫ్రీజ్ చేయకపోతే దాన్ని మనము రిలేటివ్ రెఫరెన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, ఒక సెల్ అడ్రస్ లైక్ ఏ కాలమ్ 100 రో. సో దీంట్లో నేను ఏది ఫ్రీజ్ చేయలేదని ఎలా చెప్తున్నా అంటే సపోజ్ మనము ఏదైనా ఫ్రీజ్ చేస్తే రో ఆర్ కాలమ్ ఆర్ సెల్ ఫ్రీజ్ చేస్తే మనకు ఇలా డాలర్ సింబల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ సెకండ్ దాంట్లో సేమ్ సెల్ అడ్రస్ బట్ ఐ ఫ్రీజ్ బోత్ రో అండ్ కాలమ్. చూడండి, ఏకి ముందు డాలర్ సైన్ ఉంది, ఇట్ మీన్స్ ఏ కాలమ్ ఫ్రీజ్ అయ్యింది, లాక్ అయ్యింది. అండ్ 100 ముందు డాలర్ ఉంది అంటే రో ఆల్సో గాట్ ఫ్రీజ్డ్. సో ఇలా మనము ఫ్రీజ్ చేస్తాం. రిలేటివ్ రెఫరెన్స్లో మనము నో ఫ్రీజ్ చెయ్యము. సో రిలేటివ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ ఆర్ మిక్స్డ్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ విల్ యూస్ అకార్డింగ్లీ. నెక్స్ట్ అబ్సల్యూట్ రెఫరెన్స్, ఫ్రీజింగ్ బోత్ రో అండ్ కాలమ్. అంటే ఒక సెల్ కంప్లీట్గా ఒక సెల్ని మనం ఫ్రీజ్ చేస్తే దాన్ని మనము అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఏ కాలమ్ అండ్ 100 రో, ఈ 2 మనకు లాక్ అయ్యాయి, ఇట్ మీన్స్ ఫ్రీజ్ అయ్యాయి. ఇలా ఉంటే దీన్ని మనం అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటాం. నెక్స్ట్ మిక్స్డ్ రెఫరెన్స్, either row or column any one of them freeze, then it is called a mixed reference. సో మిక్స్డ్ రెఫరెన్స్ ఏంటి అంటే ఏదో ఒకటి either row or column రెండిట్లో ఏదో ఒకటి ఫ్రీజ్ అవుతాయి, ఏదో ఒక దాన్ని మనం లాక్ చేస్తే దాన్ని మనం మిక్స్డ్ రెఫరెన్స్ అంటాం. ఓకే, యూ క్యాన్ సీ హియర్ నౌ. సో డాలర్ సైన్ మనకు జస్ట్ ఏ ముందు మాత్రమే ఉంది, ఇట్ మీన్స్ ఏ కాలమ్ గాట్ లాక్డ్. ఆర్ ఇక్కడ మనకు ఇది ఇట్ మీన్స్ కాలమ్ లాక్ చేయడం. ఇక్కడ రో లాక్ చేసాం చూడండి, 100 ముందు మనకు డాలర్ సైన్ ఉంది, ఇట్ మీన్స్ దట్ రో గాట్ లాక్డ్. సో డోంట్ వరీ, ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నేను సమ్ నంబర్స్ ఎంటర్ చేసా లైక్ 1 to 10. సో ఈ డేటాని నేను ఇక్కడ యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో రిమెంబర్ వన్ థింగ్, ఇన్ ఎక్సెల్ ఎవ్రీ ఫార్ములా విల్ బి స్టార్టెడ్ విత్ ఈక్వల్ టు సైన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సింప్లీ సెలెక్ట్ దట్ సెల్. ఓకే, జస్ట్ మనం దానిపైన క్లిక్ చేయగానే మనకు ఇలా వస్తుంది. ఇలా లైన్ బార్డర్ వచ్చింది అంటే ఆ సెల్ యాక్టివ్లో ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. చూసారా, ఇక్కడ ఉన్న 1 ఇక్కడ వచ్చేసింది. నేను అలానే దాని కింద ఉన్న ఓకే ఆ నెంబర్స్ కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా, ఆ నెంబర్స్ కూడా నాకు ఇప్పుడు రావాలి అంటే జస్ట్ డ్రాగ్ డౌన్. ఓకే, అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న నంబర్స్ కూడా నాకు రావాలి, డ్రాగ్ రైట్. చూడండి సేమ్ మనకు వచ్చేసాయి, ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ అలానే వచ్చేసాయి, నథింగ్ డిఫరెన్స్. బికాజ్ మనము ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా ఏ డేటా ఉందో నాకు ఇక్కడ అలా కావాలి. ఇదే మనకు రిలేటివ్ రెఫరెన్స్. చూడండి నేను ఏది ఫ్రీజ్ చేయలేదు, దీంట్లో నేను ఏది ఫ్రీజ్ చేయలేదు. సో ఇలా ఉంటే మనకు రిలేటివ్ రెఫరెన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అబ్సల్యూట్ రెఫరెన్స్ చూద్దాం. ఫ్రీజింగ్ బోత్ రో అండ్ కాలమ్ రెండింటిని ఫ్రీజ్ చేయడం చేస్తే ఎలా వర్క్ అవుతుంది. ఓకే, విల్ సీ దట్ వన్. చూడండి, అగైన్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్. సో నోట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీజింగ్ టెక్నిక్ మనము లైక్ ఆరెల్స్ ఫ్రీజ్ చేయడానికి ఏదైనా సెల్ మనము యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ ఏంటి అంటే F4 ఆర్ ఫంక్షన్ కీ ప్లస్ F4. అది మీ కీబోర్డ్ సెట్టింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ల్యాప్టాప్స్లో డైరెక్ట్గా F4 కీ ప్రెస్ చేయగానే మనకు డాలర్ సైన్స్ వస్తాయి, బట్ ఇన్ సమ్ ల్యాప్టాప్స్ వీ హ్యావ్ టు యూస్ ఫంక్షన్ కీ ప్లస్ F4. ఓకే, సో ఇప్పుడు నేను లాక్ చేశా, F4 కీ ప్రెస్ చేసి నేను ఇక్కడ లాక్ చేశా. చూడండి, బోత్ రో అండ్ కాలమ్ గాట్ ఫ్రీజ్ అంటే టోటల్గా ఆ సెల్ లాక్ అయింది. సో ఒక సెల్ లాక్ అవుద్ది, దాన్ని డ్రాగ్ చేస్తే మనకు డేటా ఎలా వస్తుంది అకార్డింగ్లీ చూద్దాం. ఎంటర్.
సో నేను ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నా 1 వచ్చింది. బికాస్ నేను బోత్ రో అండ్ కాలమ్‌ని ఫ్రీజ్ చేశా. అంటే ఈ సెల్‌లో ఉన్న డేటా మొత్తం లాక్ అయిపోయింది. ఓకే. మీరు డ్రాగ్ చేస్తే అదే వస్తది. నెక్స్ట్‌ది రాదు. బికాస్ మనం దాన్ని లాక్ చేసాం. ఈవెన్ నేను రైట్‌కి డ్రాగ్ చేసినా సేమ్ మనకు 1 వస్తది. బికాస్ వి లాక్డ్ దట్ సెల్ బోత్ రో అండ్ కాలమ్. ఓకే. విల్ సీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ మిక్స్డ్ రెఫరెన్స్. మిక్స్డ్ రెఫరెన్స్ ఏంటి అంటే ఎయిదర్ రో ఆర్ కాలమ్ ఏదో ఒకటి మనం లాక్ చేస్తాం. అలా లాక్ చేసిన దాన్ని మనం మిక్స్డ్ రెఫరెన్స్ అంటాం. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ ఆల్సో వర్క్. ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్ ఫంక్షన్ ప్లస్ F4 ఆర్ డైరెక్ట్లీ F4 కీ. సో ఇప్పుడు మనకు టోటల్గా లాక్ అయింది. నాకు అలా కాదు. సో నాకు జస్ట్ ఆ కాలమ్ లాక్ అవ్వాలి, నాట్ రో. ఓకే. దెన్ అగైన్ ఫంక్షన్ కీ ప్లస్ F4. చూడండి ఇక్కడ రో లాక్ అయింది. నాకు రో కాదు కాలమ్ లాక్ అవ్వాలి. సో అగైన్ ప్రెస్. సో మనం ఇలా ప్రెస్ చేస్తేనే డాలర్ సైన్స్ చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు కాలమ్ని ఫ్రీజ్ చేశా. చూద్దాం. నేను ఇప్పుడు డేటాని డ్రాగ్ చేస్తున్నా. చూడండి మనకు 1 2 3 4 5 వచ్చేసాయి. 1 2 3 4 5 వచ్చేసాయి. బికాస్ నేను కాలమ్ని లాక్ చేశా. ఓకే. రోని లాక్ చేయలేదు. సో అందుకే రో వైజ్గా ఉన్న డేటా మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నా. ఏ డేటా వచ్చింది? 1 2 3 4 5 వచ్చింది. బికాస్ ఐ లాక్డ్ దిస్ కాలమ్. ఓకే. ఈ కాలమ్ని లాక్ చేశా. సో అందుకే నాకు సేమ్ ఇక్కడ ఉండేది మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ ఇక్కడ ఉన్న డేటా రాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు బి ఉంది అండ్ ఇట్ మీన్స్ బి కాలంలో ఉంది. ఇది సి కాలంలో ఉంది. నేను కాలమ్ని లాక్ చేశా కాబట్టి నేను రైట్కి డ్రాగ్ చేస్తే నాకు సేమ్ వస్తుంది, చేంజ్ అవ్వదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. చూడండి నేను ఇక్కడ మౌస్ పాయింట్ పెట్టగానే మనకు సెల్ అడ్రస్లో ఈ సెల్ అడ్రస్ చూపిస్తుంది. ఫార్ములాస్ ఆర్ వెరీ డైనమిక్ ఇన్ ఎక్సెల్. ఓకే. బికాస్ నేను ఇక్కడ నుంచి డేటాని యాక్సెస్ చేశా కాబట్టి ఈ సెల్ అడ్రస్సే నాకు చూపిస్తుంది. అంతే కానీ ఇక్కడ ఉన్న ఈ డి కాలం ఈ 18th రో మనకు చూపించదు. ఓకే. దీస్ ఆర్ ద ఫ్రీజింగ్ టెక్నిక్స్. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటాయో. సో ఇక్కడ సమ్ డేటా ఉంది. శాలరీస్, బోనస్ అమౌంట్ అని చెప్పేసి మనం శాలరీస్కి బోనస్ యాడ్ చేస్తున్నాం. ఎక్సెల్లో ఫార్ములాస్ ఈజ్ ఈక్వల్తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్. ఇక్కడ మనము ఈ శాలరీస్కి ఒక 10% బోనస్ అమౌంట్ని యాడ్ చేద్దాం. ఓకే. యాడ్ చేస్తే 10% బోనస్ని యాడ్ చేస్తే మనకు ఎంత బోనస్ అమౌంట్ వస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్ ఇంటూ 10% ఎంటర్. చూడండి మనకు ఇలా వచ్చింది. సో నేను సేమ్ ఫార్ములా రిమైనింగ్ వాటిపైన కూడా అప్లై చేయాలనుకుంటున్నా. సో జస్ట్ డ్రాప్ డౌన్. ఓకే. చూడండి ఇలా డ్రాగ్ డౌన్ చేయగానే మనకు మొత్తం సేమ్ ఫార్ములా, ఈ ఫార్ములా అన్నిటికీ వర్క్ ఉంది. కావాలంటే చూడండి ఈ సెల్ సెలెక్ట్ అయింది ఆటోమేటిక్గా ఇంటూ 10% అయ్యింది. సో ఓకే. ఇక్కడ మనకు డేటా తక్కువ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు 10% ఉంది. నెక్స్ట్ టైం మనకు 20% చేంజ్ చేయాలనుకుంటున్నాము. బోనస్ అమౌంట్ 20% చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు మనము మళ్ళీ ఏం చేయాలి? మాన్యువల్గా ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ 20% అని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అదే మనము ఆ బోనస్ అమౌంట్ని సపరేట్గా ఒక సెల్లో ఎంటర్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ 10% ఎంటర్ చేశా. ఓకే. నేను ఈ సెల్లో 10% బోనస్ ఎంటర్ చేశా. చూడండి ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్ ఇంటూ దిస్ సెల్, క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి ఇప్పుడు నేను డ్రాగ్ డౌన్ చేస్తే ఆన్సర్స్ కరెక్ట్ వస్తాయి రాదా? చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. వై ఎర్రర్? ఇక్కడ జీరోస్ వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు కదా. ఈ పర్సన్కి మాత్రమే మనము 10% బోనస్ ఇచ్చి రిమైనింగ్ వాళ్ళకు జీరోస్. ఓకే. కొందరికి ఇంకా వాళ్ళ శాలరీ కంటే ఎక్కువ బోనస్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా.
సో చూడండి ఇక్కడ ఎందుకు అలా వచ్చిందంటే డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఇది ఏది సెలెక్ట్ చేసుకుంది ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనకు చూపిస్తుంది. ఓకే, సో ఈ సెల్ సెలెక్ట్ అయింది ఇంటూ H17. మనకు 10% ఉండేది ఏంటి అంటే H14లో ఉంది ఆ డేటా మనకి, కానీ H17 ఎందుకు తీసుకుందంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇక్కడ దేన్ని ఫ్రీజ్ చేయలేదు అంటే అదేం చేస్తుంది ఎక్సెల్ ఆటోమేటిక్గా ఈ సెల్ తర్వాత నెక్స్ట్ సెల్లో ఉన్న డేటాని తీసుకుంటుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకు జీరోస్ వచ్చాయి. ఇక్కడ ఇది ఎర్రర్ చూపిస్తుంది బికాస్ ఈ బోనస్ అమౌంట్ అని ఏ టెక్స్ట్ డేటా ఉందో ఇది తీసుకుంది. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదు అంటే మనకు ఫ్రీజింగ్ టెక్నిక్స్ అర్థం అవ్వాలి, అది మనం యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రీజింగ్ టెక్నిక్స్ యూస్ చేసి చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్ ఇంటూ ఈ సెల్. సో ఇక్కడ మనకు ఫ్రీజ్ చేయాలి, దీన్ని ఫ్రీజ్ చేయాలంటే ఫంక్షన్ F4 ఆర్ F4కి ఫ్రీజ్ చేసా, ఎంటర్. ఇప్పుడు ఆన్సర్స్ ఎలా వస్తాయో చూడండి. అన్నీ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ వాట్ ఎ మ్యాజిక్ యూజింగ్ ఫ్రీజింగ్ టెక్నిక్స్ అండ్ ఇన్ ఎక్సెల్ ఫార్ములాస్ ఆర్ ఆల్వేస్ డైనమిక్. చూడండి నేను ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి చూస్తున్నాను ఈ ఫార్ములా ఎలా వర్క్ అయిందో. ఈ సెల్ సెలెక్ట్ అయింది అండ్ ఇదే సెల్లో ఉన్న డేటా మనకు వచ్చింది. డ్రాగ్ చేస్తే నెక్స్ట్ సెల్లో ఉండేది రాలేదు బికాస్ మనం దీన్ని కంప్లీట్గా లాక్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ ఫ్రీజింగ్ టెక్నిక్స్ విల్ వర్క్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ష్యూర్గా నెక్స్ట్ వీడియోలో దాని డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం. సో ఇలా మనం ఒక సెల్లో సపరేట్గా ఎంటర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ 10% 20% చేంజ్ చేస్తున్నా బోనస్, ఎంటర్. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, అందుకే నేను ఇందాక చెప్పింది మాన్యువల్గా మనం 10% అని ఎంటర్ చేయకుండా ఒక సెల్లో 10% అని ఎంటర్ చేసి దాన్ని మనం లాక్ చేస్తే ఎనఫ్. మీరు 20 ఏదన్నా జస్ట్ ఇక్కడ ఈ సింగిల్ సెల్లో చేంజ్ చేస్తే చాలు, మొత్తం ఇక్కడ చేంజ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాంటిటీ ఉంది అండ్ దాని ప్రైస్ ఉంది. జనరల్గా మనం ఎలా చేస్తాము, సో సెలెక్ట్ ద సెల్ ఇంటూ ప్రైస్, క్లిక్ ఆన్ ఎంటర్. సేమ్ ఫార్ములా అన్నిటికీ వర్క్ అవ్వాలి. సో నో నీడ్ టు ఫ్రీజ్, మనకి ఇక్కడ ఏది ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. ఓకే డన్. ఇది మనకు రిలేటివ్ రెఫరెన్స్ అండ్ దిస్ వన్ అబ్సల్యూట్ రెఫరెన్స్ బికాస్ వి ఫ్రీజ్డ్ బోత్ రో అండ్ కాలమ్. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మిక్స్డ్ రెఫరెన్స్కి సంబంధించిన ఒకటి ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. సో ఇప్పుడు మనం మిక్స్డ్ రెఫరెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఎయిదర్ రో ఆర్ కాలమ్ ఏదో ఒకటి మనము ఫ్రీజ్ చేస్తే దాన్ని మిక్స్డ్ రెఫరెన్స్ అంటాం. సో ఇక్కడ సమ్ శాలరీస్ ఉన్నాయి, ఐ ఎంటర్ ర్యాండమ్లీ అండ్ బోనస్ 1 2 3. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బోనస్ ఉంది. సో లెట్ మీ చేంజ్ దిస్ వన్ టు. సో నాకు ఇక్కడ 3 బోనస్ ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఈ శాలరీస్కి సంబంధించిన ఈ 3 బోనస్ కావాలి. చూద్దాం. ఇక్కడ మిక్స్డ్ రెఫరెన్స్ మనకు యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ దిస్ సెల్ ఇంటూ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇక్కడ మెయిన్గా లాక్ చేయాల్సింది ఏది అంటే కాలమ్ని లాక్ చేయాలి, రోని లాక్ చేయాలి. వై? బికాస్ ఇక్కడ మనకు డిఫరెంట్ రోస్లో డిఫరెంట్ కాలమ్స్లో మనకు సపరేట్గా మనకు బోనస్ ఉంది. ఇక్కడ 10%, ఇక్కడ 20, ఇక్కడ 30 ఉంది. సో మనము రోని లాక్ కానీ కాలమ్స్ డిఫరెన్స్గా ఉంది కానీ సేమ్ రోలో ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 55 రో, దిస్ ఈస్ ద 55 రో. ఈ సేమ్ రోలోనే మనకు ఈ 3 వాల్యూస్ మనకు ఉన్నాయి, బట్ కాలమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 10% మనకు డి కాలంలో ఉంది, 20% ఈ కాలంలో ఉంది, 30% ఎఫ్ కాలంలో ఉంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, మనము రోని
లాక్ చేయాలి. కాలమ్‌ని కాదు. ఎందుకంటే మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు కాలమ్ చేంజ్ అవుతది ఆటోమేటిక్‌గా. అప్పుడు దీంట్లో ఉన్న ఈ డేటా వాల్యూని తీసుకొని మనకు ఈ బోనస్ మనకు రావాలి. సో, ఐయామ్ గోయింగ్ టు లాక్ రో. సో, ఇక్కడ మొత్తం లాక్ అయింది. మనకు మొత్తం అవసరం లేదు. సో, ఇప్పుడు మనకు రో లాక్ అయిపోయింది. ఎంటర్. చూడండి ఇప్పుడు ఓకే. డన్. నేను ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ డ్రాగ్ చేశా. ఎందుకంటే నాకు ఇక్కడ 20%, 30% కూడా నాకు బోనస్ స్లాబ్స్ రావాలి. ఈ సేమ్ ఫార్ములా నాకు మిగతా వాటిపైన కూడా వర్క్ అవ్వాలి. సీ హౌ మ్యాజిక్ ఇట్ ఈస్ కదా! సో, ఇది మనకు ఏది ఫ్రీజ్ చేయాలి, ఏది చేయకూడదు మీకు తెలిస్తే చాలు ఎనఫ్. ఇది ఫ్రీజింగ్ టెక్నిక్స్. ఓకే. సో, ఈ ఫైల్ మేము డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా అవసరం. మీకు ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఎంత బాగా అర్థమవుతే ఎక్సెల్‌లో మీకు ఫార్ములాస్ అంత ఈజీగా వస్తాయి. ఓకే. సో, ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.